పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం. రెడీనా? వదులుతామా ఈ జగన్ని? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది. రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు, కట్టలేదు. కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్. అంతేకాదు, ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు? జగన్. జగన్ పేరు మర్చిపోయి సైకో అంటున్నారేంటి అందరూ? ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. పేదవాడి భవిష్యత్ మారాలంటే, వారి బ్రతుకులు నేటి కంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 55 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని, ఆ పేదలందరికీ కూడా వివరించాలి. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను, ఆ అవ్వాతాతలను, ఆ రైతులను తీసుకుని రావాలి. పెత్తందారుల మీద పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే దాని అర్థం తమకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. మరొక విషయం కూడా చెప్పాలి. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరొక విషయం కూడా చెప్పాలి. 2014 ఎన్నికల ముందు మొదటి సంతకంతో వ్యవసాయ రుణాలన్నీ కూడా రద్దు చేస్తానని, పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని, ప్రతి ఇంటికి ఓ జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసాలను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఆ వాగ్దానాలను ఆయన ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పి ఆయన కోటయ్య కమిటీ అని కోతల కమిటీ తాను వేస్తే, మీ బిడ్డ మీ అన్న మాత్రం ఎన్నికల మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా భావించి ఆ చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు
మీ అన్న ప్రభుత్వం ఓ సచివాలయ వ్యవస్థ, ఓ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి మంచి చేస్తా ఉన్నాడు అని చెప్పండి. ప్రజలకి సర్వీస్ చేయాలన్న మోటివ్ ని ఎక్కడా వదులుకోకుండా జగనన్న సైనికురాలిగా జగనన్న చేస్తున్న ప్రతి సంక్షేమం, ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని పేద ప్రజలకి అందించడంలో అహర్నిశలు ఇదే నియోజకవర్గంలో ఇళ్లు కట్టుకొని అందుబాటులో ఉంటూ చేస్తున్నానని గర్వంగా చెప్పగలను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి గొప్ప మనసున్న నాయకుడి నాయకత్వంలో పనిచేయటం మా అదృష్టంగా మేమంతా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయనలాగా పేద ప్రజలకి మంచి చేయాలి అన్న ఆలోచనతోనే ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేద ప్రజల సమస్యల మీద పోరాడారు. పాదయాత్రలో ఆ సమస్యల్ని దూరం చేయడం కోసం తాను ఏమేం చేయబోతున్నారో ప్రజలకు చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా ప్రతి సందర్భంలో కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ తమ కుటుంబ సభ్యులుగా మీ అందరినీ కూడా భావించి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి అన్న ఒకే ఒక ఆలోచనతో తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన మొదటి రోజు నుంచే ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో జగనన్న ముందుకు నడిచారని కూడా గర్వంగా చెప్పగలను. ముఖ్యంగా మైనారిటీ సోదరుల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో మీ అందరికీ కూడా తెలుసు. తన తండ్రిలాగే జగనన్న కూడా మైనారిటీ వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇచ్చారో కూడా మీ అందరికీ తెలుసు. తండ్రి 2 అడుగులు ముందుకేస్తే జగనన్న 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు మైనారిటీ సోదరుల కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు ఇప్పుడే మన అంజద్ బాషా గారు చెప్పారు. ముఖ్యంగా దాంట్లో హజ్ యాత్రకు వెళ్లే విషయంలో 80,000 రూపాయలు హజ్ యాత్ర వెళ్లే వారికి ఇస్తున్న జగనన్న మంచి మనసును మనం అందరం కూడా అభినందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇమాంలకు అందించే సహాయాన్ని 5,000 నుంచి 10,000కు పెంచిన ఘనత జగనన్నకే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే వక్ఫ్ బోర్డ్ ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర చర ఆస్తుల్ని రీసర్వే చేయించి వారి ఆస్తులు కాపాడే దిశగా చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మద్రసాలో చదివే ముస్లిం పిల్లలకి ఈరోజు మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చిన మనసున్న తల్లి మనసున్న జగనన్నే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్తున్న మద్రసాలకు అమ్మఒడి, విద్యా కానుక పథకాల్ని వర్తింపచేసినది ఒక జగనన్నే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్ షాదీ తోఫా, ప్రతి ముస్లిం ఆడబిడ్డ వివాహాన్ని ఎటువంటి కష్టం లేకుండా సంతోషంగా జరుపుకునే విధంగా ఈరోజు వైఎస్ఆర్ షాదీ తోఫాని కూడా జగనన్న ఇస్తున్న సంగతిని మరోసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. ఇదే చివరి ఎన్నిక పాపం ఆయనే చెప్పుకున్నాడు. విన్నారుగా, ఈసారి నేను ముఖ్యమంత్రి కాకపోతే ఇక నాకు ఎలక్షన్ లేవన్నాడు. ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే ఇక నేను అసెంబ్లీకి రానన్నాడు. అది ఖాయమైపోతుంది. అందువల్ల ఏ విధంగా అయినా సరే సబద్దాలాడి కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విషం చల్లి ఏదో ఒక విధంగా గెలవాలనే తాపత్రయమే కనపడుతుంది తప్ప ప్రజలకు మేలు చేశాను కాబట్టి గెలవాలనేటువంటి ఆత్మస్థైర్యం లేనటువంటి వ్యక్తిగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాడనే విషయాన్ని మీ అందరికీ కాస్త చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు కానీ మీటింగులు కానీ అత్యంతం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా మనవి చేస్తున్నాం. ఎస్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు. సిద్ధం అని పెట్టారు. మేము ఎన్నికలకు సిద్ధం, సర్వం సిద్ధం చేసుకున్నాం. మా 175 మంది అభ్యర్థులు సిద్ధం, 25 మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం,
మేము సిద్ధంగా ఉన్నాము, ప్రజలకు మేలు చేశాము, రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము, మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు సిద్ధమని. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం మీరు? నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో, డ్రామా ఆడుతున్నారో తెలియదు నీకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు, అనౌన్స్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు 1 నిలబడతాడో 2 నిలబడతాడో తెలియదు. వీళ్ళు సిద్ధం అంట. దేనికయ్యా మీరు సిద్ధం? ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం. ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మూటా ముళ్ళ సర్దుకొని. ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను అక్కడ చూశా, ఏదో ట్విట్టర్లోనో దీనిలో మేము సిద్ధం అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఇలా బొంబేసి మేము దేనికేంటి సిద్ధం మీరు? చంద్రబాబు నాయుడిని లోకేష్ని భుజాన్ని వేసుకుని మోయటానికి సిద్ధమా? లేకపోతే ప్యాకేజ్ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం నువ్వు నాకు అర్థం అడుగుతున్నా నేను. ఓ లోకేష్, ఓ పవన్ కళ్యాణ్ గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, దేనికి మీరు సిద్ధం? చంద్రబాబుని భుజాన పెట్టుకుని మొయ్యడానికి సిద్ధమా? పోటీ చేయడానికి సిద్ధమా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమా? అసలు దేనికి మీరు సిద్ధమో తెలియనటువంటి అగమ్య గోచరంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు. మేము సిద్ధం అంటున్నారు. సిద్ధం అనకపోతే జనం కొడతారు కాబట్టి, తిడతారు కాబట్టి సిద్ధం అంటున్నారు తప్ప మీకు సిద్ధం ఎక్కడుంది? పెద్ద అయోమయంలో ఉన్నారు. మళ్ళా మీరు ఓడిపోతామనే భయంతో ప్రయాణం చేస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సైన్యం ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం చేయటమే కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న మీకు నేను మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సిద్ధం మీటింగ్లో చెప్పారు, కౌరవ సైన్యం మీది. జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడిలాగా ప్రవేశించబోతున్నాడు. అభిమన్యుడు కాదు. ఎంతమంది వచ్చినా, ఎంత సైన్యం వచ్చినా అంత సైన్యాన్ని జయించి పద్మవ్యూహాన్ని కూడా ఛేదించి మళ్ళా తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. కారణం ఒక్కటే, 5 సంవత్సరాలు చిత్తశుద్ధిగా పరిపాలన చేశాం. చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి వాగ్దానాన్ని అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోని పట్టుకొని తీసి ఒక్కొక్క పాయింట్ని టిక్ చేసుకుంటూ పరిపాలన చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోని దగా చేసి తగలేసిన దౌర్భాగ్యులు మీరు. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ప్రజలకంత తెలుసు. ఓట్లు వేసేటప్పుడు ప్రజలు దాన్ని ఆలోచించి ఓటు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుణ్ణి పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసి సంక్షేమ కార్యక్రమాన్ని, సంక్షేమ పాలనని కొనసాగించడానికి సిద్ధమవుతున్నారు ప్రజలు. మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలు ఫ్యాను గుర్తుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2,52,000 కోట్ల రూపాయలు నొక్కి బటన్ ఉన్నాడు. ప్రజలు మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్యాను గుర్తు మీద 2 సార్లు నొక్కి రుణం తీర్చుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. మధ్యలో దిష్టి బొమ్మల్లాగా మీరు మధ్యన నిలబడి ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ప్యాకేజ్ తీసుకుని ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నానని మనవి చేస్తున్నాను. శాశ్వతంగా ఇక 2029 చంద్రముఖి ఉండడో, చంద్రగ్రహణం ఉండదో, ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రజలు బతుకుతారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తే అక్కడ మోడీ గారు అమిత్ షాని అపాయింట్మెంట్ అడిగి వెళ్ళాడు. వెళ్తే మా ఏపీఎన్ రాధాకృష్ణ పొద్దున్నే పెట్టి నేను లేచి టీవీ చూస్తే
వాళ్ళంతా రా బాబు రా బాబు రా బాబు అని మోడీ అమిత్ షా బతిమాలని చెబుతారు. ఎవరిని అవసరమైతే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటాడు. అబద్ధం ఆడటానికి వెనకాడు, మోసం చేయటానికి వెనకాడు. అధికారం వచ్చినాక సెక్రటేరియట్ దేవాలయం లాంటిది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, లోపలికి ఎవరు రానిచ్చారని చెప్పి ఆ రోజు నాయి బ్రాహ్మణులు అడిగాడు. వాళ్ళకి ఎన్నికల్లో చెప్పాడు మిమ్మల్ని ఎస్టీలో కలుపుతానని చెప్పి, కాపుల్ని బీసీలో కలుపుతానని చెప్పాడు, ఎస్సీలను వర్గీకరణ చేసేస్తానని చెప్పాడు. కులాల మధ్య చిచ్చులు పెడతాను, వీళ్ళని దాంట్లో కలుపుతా దీంట్లో కలుపుతా, మన చేతిలో లేని దాన్ని కూడా ఈయన ఉన్నట్టు సృష్టించి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య తగాదా పెట్టి, విద్వేషాలు పెట్టి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నిస్తాడు. తప్పకుండా మీరు జాగ్రత్తగా మీ అమూల్యమైనటువంటి ఓటుని జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి మాట కోసం అవసరమైతే ప్రాణాలైనా పోగొట్టుకునేటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి మాట కోసం పదవునైనా పోగొట్టుకునేటువంటి వ్యక్తిని మీరు దీవించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి మీ మహిళమ్మ తల్లులందరినీ కూడా 2 చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. మా వాళ్ళు చాలామంది మా నాకు వీళ్ళందరూ మేము ఆడతాం అని పోటీ పడ్డారు. అయితే మహిళా తల్లుల సహనాన్ని పరీక్షించలేము. పాపం 1.5-2 గంటలైంది, ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. వద్దులే తర్వాత ఎప్పుడన్నా మాట్లాడదామని చెప్పి మైక్ నేను తీసుకోవడం జరిగింది. ఈ సభావేదిక మీద మాట్లాడటానికి అవకాశం రానాళ్ళు క్షమించమని చెప్పి వాళ్ళ తరఫున అడుగుతూ, అందరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చెక్కు కార్యక్రమంలో పాల్గొన్నాం.